హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ నక్క ఉడత కథ. ఇక కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా ఎన్నో కొత్త కథలను చెప్పడానికి నాకు ప్రేరణ అవుతుంది. ఇక కథలోకి వెళితే, అనగనగా ఒక అడవిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. మొదటగా నక్కను చూసుకుంటే అది కొంచెం అహంకారంతో నాకే అన్నీ తెలుసు అనే భావనతో ఉండేది. మరొక వైపు ఉడతను చూసుకుంటే చిన్నదే అయినా చాలా చురుకైనది. ప్రతిదీ ముందే ప్లాన్ చేసుకునే అలవాటు ఉండేది. వీళ్ళిద్దరూ ఒకే అడవిలో ఉండేవారు. అలా ఒకరోజు వాళ్ళ జీవితంలో నిజమైన పాఠం నేర్పిన సంఘటన జరిగింది. ఆ కథే ఈ నక్క ఉడత కథ. ఒక అడవిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. నక్క ఎప్పుడూ గర్వంగా ఉండేది. నాకు ఏదీ జరగదు, నేనెప్పుడూ బలవంతుణ్ణి అని చెప్పుకునేది. ఉడత మాత్రం చిన్నదే అయినా చురుకైనది. చాలా జాగ్రత్తగా ముందుగానే పనులు చేసుకునేది. ఒకరోజు ఆకాశం చీకటిగా మారింది. గాలి బలంగా వీస్తూ వాన చినుకులు పడటం మొదలయ్యింది. వెంటనే ఉడత ఇలా అంది, ఒరే నక్క, వాన రాబోతుంది, మన గూటికి వెళ్దాం అని అంది. దానికి నక్క నవ్వుతూ, అయ్యో, ఇంత చిన్న వానకి భయమా, భయపడతావా నువ్వు అని అహంకారంతో అంది. కొద్దిసేపటికి తుఫాను భయంకరంగా మారింది. చెట్లు ఊగిపోయాయి, ఆకులు రాలిపోయాయి. నక్క చుట్టూ గాలి చుట్టుకొని తిరుగుతూ ఉంది. అప్పుడు నక్కకు తెలిసింది, గర్వం ఎప్పుడూ మనల్ని రక్షించదు అని. వెంటనే నక్క పరిగెత్తి ఉడత గూటికి చేరింది. అది చూసిన ఉడత, రా నక్క, లోపలికి రా, ఇప్పుడు మనమిద్దరం సేఫ్గా ఉంటాం అని అంది. తుఫాను ముగిసింది. సూర్యుడు మళ్ళీ వచ్చాడు. నక్క మెల్లిగా ఉడత వైపు చూసి ఇలా అంది, నీలాంటి తెలివి నేను నేర్చుకోవాలి. గర్వం కంటే ముందు చూపే మన బలమని అర్థమైంది నాకు అని అంది. ఆ రోజు నుంచి నక్క చాలా మారిపోయింది. అది గర్వాన్ని వదిలి నేర్చుకోవడాన్ని అలవాటు చేసుకుంది. ఇక అంతేనండి కథ. ఈ కథలోని సారాంశం, జీవితం ఎప్పుడూ సునాయాసం కాదు, కానీ మనం మారటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతి తుఫాను కూడా మనకి కొత్త మార్గం చూపుతుంది. ఇక వచ్చే వారం మరి ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హరిమ కథలు.